ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ప్రియులారా, గమనించాలి. 430 సంవత్సరాలు కఠోరమైన బానిసత్వాన్ని అనుభవించిన ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించారు. తరం తరువాత తరం, ఫరో తరువాత ఫరో ఆ ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తూ వచ్చాడు. వాస్తవంగా వారి దేవుడు యెహోవాయే అయినా ఆ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల్ని గూర్చి ఈ ప్రజలు నా ప్రజలని చెప్పారు, వారి దేవుడు నేనే అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రపంచంలో అనేక జాతులు, అనేక దేశాలు, అనేక మంది ప్రజలున్న వారిని ప్రత్యేకమైన రీతిలో తన వారినిగా చేసుకున్నాడు. ఆ ప్రజలకు ప్రభువు చేయనుద్దేశించిన ప్రతి కార్యం కూడా చేస్తూ వచ్చాడు. 430 సంవత్సరాల బానిసత్వం నుండి వారు బయటకు వచ్చిన తరువాత వారిని నడిపించడానికి దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడు. లేవీని ఒక కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ కుటుంబంలో ఉన్న 3 బిడ్డల్ని ఆ కృపగల దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఆ కుటుంబంలో ఉన్న 3 పిల్లలు, ఒక వ్యక్తి అహరోను, ఆయన తరువాత మిరియామి, ఆమె తరువాత మోషే. ఈ 3 కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వారే. మోషే ప్రవక్త, మోషే నాయకుడు, అహరోను యాజకుడు, మిరియామి ప్రవక్తని. ఆ కుటుంబానికి ఎంత ఆధిక్యతో దయచేసి గమనించాలి. చరిత్ర మనం చదువుకున్నట్లయితే ఆ కుటుంబం నడిపించిన ప్రజల సంఖ్య ఎంత, వారిని, ఆ ప్రజలను వారు ఎక్కడ నుండి ఎక్కడికి నడిపించారు అని అడిగితే, ఐగుప్తు నుండి కనానుకు, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి, బానిసత్వం నుండి స్వతంత్రపు దేశానికి, ప్రతి విషయంలో కూడా కఠోరమైన శిక్ష అనుభవిస్తున్న ప్రాంతము నుండి పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశానికి నడిపించడానికి ఆ కుటుంబానికి దేవుడు భాగ్యత దయచేశాడు. ప్రియులారా, గమనించాలి. ఆ కుటుంబంలో వారి స్థితి చాలా జాగ్రత్తగా వారు కాపాడుకుంటూ వచ్చారు. వారికి దేవుడిచ్చిన స్థితిని బట్టి వారు గర్వించలేదు. దేవుడు వారికి ఇచ్చిన స్థితిని బట్టి ఆ ప్రజల ఎదుట నిలబడి, మేము ఒక కుటుంబానికే సంబంధించిన వారం, మా వలె మీ కుటుంబాలలో ఎవరైనా ఉన్నారా అని వారు సవాలు చేసి మాట్లాడలేదు. దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఇంకా తగ్గిపోయారు. ఈ రోజున ఎవరైనా ఒక కుటుంబంలో మంచి స్థితిలోకి వస్తే ప్రక్క కుటుంబాన్ని పోల్చుకుంటూ మాట్లాడుతారు, వారికంటే మేము చాలా గొప్ప. ఒక కుటుంబంలో ఎవరైనా దైవ సేవకుడు బలంగా ఉపయోగపడితే పక్క సంఘ కాపరిని చూసి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే మన పని ఫలించడం లేదు. మోషే పని ఫలించాది. ఆ రోజున్న భక్తులకి ఈ రోజున్న భక్తులకి వ్యత్యాసాలు ఆ రీతిగా ఉన్నాయి. అయితే వారిని గూర్చి వారు మాట్లాడకపోయినా నా దేవుడు మాత్రం మాట్లాడకుండా ఉండలేదు. మోషేని గూర్చి ప్రభు మాట్లాడేటప్పుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని చెప్పాడు. మోషే చెప్పుకోలేదు. మోషే గూర్చి తన గూర్చి ప్రజల ఎదుట మాట్లాడకపోయినా ప్రభువు మోషేని గూర్చి చెప్పాడు, భూమి మీద ఉన్న ప్రజలందరిలో మోషే సాత్వికుడని. మనల్ని గూర్చి ప్రభు చెప్పాలి గాని మనల్ని గూర్చి మనం చెప్పుకోవడం మంచిది కాదు. మనల్ని గూర్చి మనం చెప్పుకుంటే మన కాళ్లకు మనమే దండం పెట్టుకున్నట్లు. దానంత బుద్ధిహీనత ఏదీ లేదు. చాలా మంది నిలబడి నేను ఫలానా అని మాట్లాడుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏమిటంటే వానంత బుద్ధిహీనుడు ఎవడూ లేడు అనని. ప్రియులారా, గమనించవలసింది, దేవుడు చెప్పాలి నిన్ను గురించి ఏదైనా. దేవుడు చెబితేనే అది ఆశీర్వాదకరం, దేవుడు చెప్తేనే అది దీవెనకరం. దేవుని చేతిలో వాడబడేవాడు ఎప్పుడు కూడా
దేవుణ్ణి చూపిస్తాడు. దేవుని చేతిలో వాడబడని వాడెప్పుడు తన్ను చూపెట్టుకుంటాడు. ఇదే వ్యత్యాసం, బాగా గమనించండి. ఒక వ్యక్తి దేవుని చేతిలో వాడబడలేదంటే వాడిని గురించి వాడు చెప్పుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి దేవుని చేతిలో వాడబడితే ఆయన్ని ఎత్తి చూపెడుతూ ఉంటాడు ప్రజలకి. మోషే చేసింది అదే, అహరోను చేసింది అదే, మిరియామి చేసిందే అదే. ఆ ఒక్క కుటుంబానికి అంత ఆధిక్యత రావటానికి ఆ కుటుంబంలో ఉన్న వినయం, ఆ కుటుంబంలో ఉన్న తగ్గింపు, ఆ కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు. ప్రియులారా, దయచేసి గమనించాలి. ఆ రీతిగా ఇజ్రాయేలీల ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించి నడిపించటానికి ఆ ముగ్గురు పనిచేశారు. ఆ ముగ్గురిని ఏమని చెప్పాలంటే వ్యక్తులుగా మీకు పరిచయం చేశాను, అయితే వారి బాధ్యతల్ని చెప్తాను. మోషే నాయకుడిగా పనిచేశాడు, అహరోను యాజకుడిగా పనిచేశాడు, మిరియామి ప్రవక్తినిగా పనిచేశాడు. నాయకుడిగా ఉన్న మోషే అహరోను పని చేయటానికి వెళ్ళలేదు. అహరోను యాజకుడు, యాజకుడుగా ఉన్న అహరోను మోషే పని చేయటానికి వెళ్ళలేదు. ఎవరి పనులు వారివే. ఐగుప్తు అనే పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి కనాను అనేటటువంటి పరలోక సంబంధమైన ప్రదేశానికి ప్రయాణమై వెళుతున్న ప్రజలమైన మనకు కూడాను ఈ మూడు అవసరం. నాయకత్వం అవసరం, యాజకత్వం అవసరం, ప్రవక్తత్వం అవసరం. నాయకత్వం అవసరం, సంఘంలో నాయకత్వం అవసరం. నాయకులు ఉండాలి. నాయకుని పనేమిటంటే తమ క్రింద ఉన్నటువంటి వ్యక్తులు చేసే తప్పితాల్ని, క్రమము లేని జీవితాన్ని, అక్రమమైన క్రియలను తెలిసి వారిని మందలిస్తూ ఉండాలి. సంఘానికి నాయకత్వం అవసరం, సంఘానికి యాజకత్వం అవసరం. అనగా సర్వోన్నతుడైన దేవుని పాదముల చెంత చేరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు విజ్ఞాపనం చేయడం, ప్రార్థన చేయడం, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పాపము నుండి విడుదల పొందటానికి వారి కొరకు బలులు అర్పించడం, వారి కొరకు ధూపం వేయడం. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కనికరం ఆ ప్రజల మీదికి దిగివచ్చు రీతిగా యాజకుడు తన యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. ప్రవక్తత్వం అనగా, ప్రియులరా, ఆ దినములలో ప్రవక్తలు సర్వోన్నతుడైన దేవుని ప్రజలకు దేవుని సందేశాల్ని తెలియజెప్పేవారు. తమ బుద్ధిపూర్వకంగా, తమ ఆలోచనలు, తమ సొంత జ్ఞానము, తమ సొంత అభిప్రాయాల్ని ఆ రోజున ప్రవక్తలు ప్రజలకు చెప్పలేరు. ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి యెహోవా వాక్కు ప్రవక్తకు ప్రత్యక్షమైన తరువాత ఏ ప్రజలకు ప్రభు ఏమని చెప్పమన్నాడో అదే ఖచ్చితంగా చెప్పేవారు. ప్రభు చెప్పమన్న మాటకు ఏది కూడా కలిపి మాట్లాడేవారు కాదు. అందుకని ఆ రోజుల్లో ప్రవక్తలంటే రాజులు భయపడ్డారు, ప్రజలు భయపడ్డారు. ప్రవక్త ఒక పట్టణంలోనికి వస్తున్నాడు అని తెలిస్తే రాజులు ఈ విధంగా అడిగేవారు, ప్రవక్త గారు, మీరు పట్టణంలోనికి సమాధానంగా వస్తున్నారా అని అడిగేవారు. ఈ రోజుల్లో ప్రవక్తలకు ప్రతిగా ఉన్న దైవ సేవకులు, ప్రియులారా, ఎన్నో కల్తీలు, వాక్యములు ఎన్నో కల్తీలు. రాత్రి నేను చెప్పాను, ప్రజలకు అనుమానాన్ని పుట్టించే బోధలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఆనాటి ప్రవక్తలకు ప్రజలే కాదు, రాజులు భయపడ్డారు. నినివే పట్టణానికి వెళ్లిన యోనా నిజంగానే దేవుని సన్నిధానము నుండి పారిపోయిన వాడే. అయితే ప్రభువు మాటను మాత్రం మార్చలేదు ఆయన. ప్రవక్త దేవుని సన్నిధానము నుండి పారిపోయిన వాడే. నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా కార్యం చేశాడని మనం మాట్లాడొచ్చు, కానీ నినివే పట్టణంలోనికి వెళ్ళిన తరువాత ప్రభు ఏది చెప్పమన్నాడో అదే చెప్పాడు. తాను కలిపి మరేదీ చెప్పలేదు. దయచేసి గమనించవలసిన విషయం, సంఘంలో ఒక సంఘం పాపాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలి అన్నట్లయితే ఆ సంఘానికి నాయకత్వం అవసరం, యాజకత్వం అవసరం, ప్రవక్తత్వం అవసరం. ఈ మూడు సంఘంలో పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా సంఘం కనాను వైపు నడిపించబడటానికి అవకాశాలు ఉంటాయి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించిన సంఘం కనాను వైపు నడవలేదు. పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రదేశమైన పరలోకం వైపు నడవలేదు. ప్రతి సంఘ కాపరి ఈ బాధ్యత కలిగి సంఘాన్ని నడిపించడం మంచిది, ఆశీర్వాదకరం.
ప్రియులారా, ఆ దినమున సర్వశక్తిమంతుడైన దేవుడు మోషేకిచ్చిన నాయకత్వాన్ని బట్టి ప్రజలకు చేయవలసిన కార్యాల్ని ఆయన ఈ రీతిగా తెలియజెప్తూ వచ్చాడు. పాపం చేసిన వ్యక్తులకు పాప క్షమాపణ కలగటానికి, సమాధానం కలగటానికి, దేవునితో ఐక్యపడి జీవించటానికి ఏ ఏ పద్ధతులు చేయాలి అనేటటువంటి వివరంగా మోషేకి ప్రభు తెలియజెప్పాడు. దేవుడు తనకు తెలియజెప్పిన సమాచారాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్తూ ఏ రోజు కూడా లేక ఏ సమయంలో కూడా ప్రజలు దేవుని యొక్క సంబంధాన్ని, దేవునితో సహవాసాన్ని విడిపోకుండా ఉండటానికి మోషే తన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా ప్రజలకు దేవుడు తెలియజెప్పమన్న సమాచారాలలో బలులర్పించడము కూడా ఒక కార్యం. ఒక వ్యక్తి పాపం చేసినట్లయితే ఆ వ్యక్తి బలులర్పించాలి అని ప్రభువు చెప్పాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని రకాలైన బలులున్నాయి. సమాధాన బలి ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది, పాప పరిక్రయ ధనం, పాప పరిక్రయానికి సంబంధించిన బలి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, సువాసననిచ్చే బలి ఉంది, దహన బలి ద్రవ్యము అని కూడా ఉంది. 5 రకాలైనటువంటి బలులను గుర్చి లేవీకాండం 6వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చారు. ఈ రాత్రి సమయమందు దహన బలి ద్రవ్యమును గూర్చి మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయని. దహన బలి ద్రవ్యమును గూర్చి మనం జాగ్రత్తగా విన్నాం. లేవీకాండం 6వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ సారాంశం రాయబడింది. అందులో రాయబడిన వివరాలు ఏమిటి అని అడిగితే మోషేతో ప్రభు మాట్లాడాడు. మోషే, అహరోను కుమారులకు దహన బలి ద్రవ్యమును గూర్చిన విధి నీవు తెలియజెప్పాలి అని చెప్పాడు. అయలారా వినాలి, నీవు తెలియజెప్పాలి అని చెప్పాడు. దానిలో ఉన్న సమాచారం ఏమిటంటే, యాజకుడు అనేటటువంటి వాడు బలిపీఠము దగ్గరికి వెళ్లి దహన బలి అర్పించిన బలిపశు యొక్క మాంసాన్ని బలిపీఠం మీద పెట్టి తాను సన్ననార నిలువుటంగిని బలిపీఠము దగ్గర తన మానము కనిపించకుండా సన్ననార లాగును తొడుక్కొని బలిపీఠం మీద పెట్టబడిన బలిపశు యొక్క మాంసాన్ని రాత్రంతా ఉదయం వరకు దాన్ని కాల్చుతూ ఉండాలి. ఆ రీతిగా బలిపీఠం మీద పెట్టబడిన మాంసం కాల్చి దానిని బూడిదగా చేయాలి. ఉదయాన ప్రధాన యాజకుడు ఆ బలిపీఠం మీద కాల్చబడిన బలిపశు యొక్క మాంసం బూడిదే అయిన తరువాత ఆ బూడిదను పైనుండి తీసుకుని బలిపీఠం క్రింద పోసి దాని జల్లెడతో బాగా జల్లించి దానిలో బొగ్గులు కాని దానిలో కాల్చబడిన ముక్కలు కాని మిళితం లేకుండా బాగా శుభ్రంగా జల్లించి నునుపైన బూడిదని ఒక కొత్త కుండలో తీసుకుని ఆ ప్రధాన యాజకుడు గత రాత్రి తాను వేసుకున్న వస్త్రములను కాకుండా వేరు వస్త్రములను ధరించి కుండలో వేయబడినటువంటి ఆ బూడిదను తీసుకుని పాలెము అవతల ఉన్న పరిశుద్ధ స్థలములోనికి దాన్ని తీసుకుని వెళ్ళాలి. ఇది దహన బలి ద్రవ్యము యొక్క విధి. అయితే బలిపీఠం మీద అగ్ని ఆరనేయకూడదు. ఆ బలిపీఠం మీద కట్టెలు వేస్తూ ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి అని మోషే ప్రధాన యాజకుడుగా ఉన్న అహరోనికి అతని కుమారులకు పిలిచి దహన బలి ద్రవ్యము అనేటటువంటి దాని యొక్క కార్యక్రమాలు ఈ రీతిగా చేయాలి అని చెప్పాడు. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు త్రికాలానికి సంబంధించింది. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలాలకు సంబంధించింది. దాదాపు మోషే మనకంటే కొన్ని వేల సంవత్సరాల మునుపటివాడు. ఆనాటి ప్రజలకి ఆనాడు ఉన్నటువంటి ఆత్మీయత వేరు, అది ఆ కాలానికి సంబంధించింది. ఈ రోజు మనకు అది అవసరం లేదు అనటానికి వీలే లేదు. అది అవసరం లేదు అంటే దేవుడే మాకు అవసరం లేదు అనేటటువంటి భావన ఆ స్థలంలో కలుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా త్రికాలానికి సంబంధించిన సమాచారాలు ఇందులో రాయబడి ఉన్నాయి. నన్ను బాగా గమనించాలి. లోకంలో ఈ రోజున మనం గమనించినట్లయితే అనేక మంది మాట్లాడుతున్న మాట, మేం పరలోకానికి వెళ్ళిపోతాం, మేం పరలోకానికి వెళతాం, ఈ సంఘం వెళ్ళదు, ఈ సంఘం వెళ్ళదని యేసు ప్రభుల వారికి మారుగా వీళ్ళు తీర్పులు చెప్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. మేమే వెళతాం, మా సంఘమే వెళుతుంది, వేరే సంఘాలు వెళ్ళవని చాలా సంఘంలో ఉన్న సేవకులు మాట్లాడుతూ ఉన్నారు. మేమే పరిశుద్ధులు, మిగిలిన వారు పరిశుద్ధులు కాదంటున్నారు.
మేమే రక్షించబడిన వారు, వాళ్లకు రక్షణ లేదు, వాళ్లకు వందనాలు చెప్పొద్దండి, వాళ్లతో కలవద్దని మరొక సంఘం తమ దగ్గరున్న ప్రజల్ని అలాగే బలపరుచుకుంటూ ఉన్నారు. మీరు ఆ విధంగా చేయడం మంచిదే. ప్రియులారా, గమనించాలి. అయితే ఆ రీతిగా మీరు చేస్తున్నారు. ఆ రీతిగా చేయడం వల్ల ఏదైనా అది మంచి పనేనా? ఒకనాటికి కాదు. బాగా గమనించండి. జెబెదయి కుమారుల తల్లి ఒక రోజున యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు. ప్రభా, నా కుమారులు ఇద్దరు నీ దగ్గరున్నారు, దయచేసి యాకోబు యోహాను వాళ్ళిద్దరిని ఉరిమెడు వారు అని ప్రభువు చెప్పాడు. అంత బలమైన వారు. ఆ తల్లి వెళ్ళి అంటుంది, నా కుమారులలో ఇద్దరున్నారు కదా, ఒకరిని నీ కుడి ప్రక్కన, ఒకరిని నీ ఎడమ ప్రక్కన దయచేసి ఉంచుకోండి అని అడిగితే యేసయ్య ఏమన్నాడు తెలుసా? అమ్మా, అది నా చేతుల్లో లేదమ్మా, అది తండ్రి చేతుల్లో ఉన్నది అని అన్నాడు. యేసయ్యే నా చేతుల్లో లేదన్న మాట ఈరోజు భూమి మీద ఉన్న సేవకులు చెప్తున్నారు, మా చేతుల్లో ఉంది అని. అంటే వీరు యేసు ప్రభువు కంటే గొప్పవాళ్ళ? యేసు ప్రభువు కంటే గొప్ప కావాలి అనుకున్నది ఎవరో మీకు తెలుసా? సాతానుడండి. వాడు అక్కడి నుండి పడద్రోయబడ్డాడు. వాడు అని అనుచరులు పాతాళంలోకి వెళ్ళిపోయారు. దయచేసి ఆధ్యాత్మికమైన జీవితంలో అతిశయం పనికిరాదు. ప్రభువు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఒకరిని ఒకడు సన్మానించుకోనండి, ఒకరిని ఒకడు గౌరవించండి, ఒకరిని ఒకడు ప్రేమించుకోనండి. పౌలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నన్ను బలపరచు వానిని బట్టి సమస్తము చేయగలను. పౌలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ప్రభు ఎదుట నా అతిశయ కిరీటము మీరే కదా అని విశ్వాసులతో అన్నాడు. అంటే దానర్థం, ప్రభు ఎదుటికి మనం వెళ్ళిన తరువాత మనకంటే ఎక్కువ విలువ విశ్వాసులకుందని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడిన మాటల్ని బట్టి చెప్తాడు, తెలియబరచబడుతుంది. కాబట్టి పొరపాటున కూడాను ఏ వ్యక్తి మనం పరలోకానికి వెళతాము అని చెప్పదు. యేసయ్య చెప్పిన మరొక్క మాట మీకు చెప్తున్నాను. విత్తువాడు గోధుమలను విత్తి వెళ్ళగా దుష్టుడు సాతానుడు వచ్చి గురుగులను విత్తెను అని చెప్పాడు. అనగా దాని అర్థం, ప్రతి సంఘంలో కూడా గురుగులున్నాయి, గోధుమలు ఉన్నాయి. మా సంఘము 1000 మంది ఉన్నారు, బహుశా అందులో 500 మంది గురుగులు ఉండొచ్చు. మా సంఘంలో 500 మంది ఉన్నారు, బహుశా సంఘంలో 300 మంది గురుగులు ఉండొచ్చు. మీరు అలాగ గురుగుల్ని ఉంచుకొని గోధుమలమేమని ఎలాగ మాట్లాడతారు? అలాగ మాట్లాడితే యేసు ప్రభుల వారి మాటలు అబద్ధమైపోతాయి కదా, యేసు ప్రభు చెప్పింది నిరర్థకమైపోతాది కదా. మీరు యేసు ప్రభు కంటే గొప్పవారా అనే ప్రశ్న మిమ్మల్ని అడిగితే దానికి మీ జవాబు మేము కాదు అని అంటాం. అలాంటప్పుడు మీరు చెప్పే మాటలన్నీ కూడా ఒట్టివి. మీరు మీ దగ్గరున్న వాళ్ళని కూడా మీరు మోసం చేస్తున్నారు. మీరు మీ దగ్గరున్న వాళ్ళని కూడా పనికిరాని వాళ్ళని చేస్తున్నారు. దయచేసి ఈ రాత్రి సమయమందు మేమే పరలోకానికి వెళతాము అనే మాట మర్చిపోండి. ప్రభు కనికరిస్తే, ప్రభు కృప చూపెడితే, ప్రభు కనికరిస్తే, ప్రభు కృప చూపెడితే, ప్రభు ప్రత్యక్షమైన దినమున నీ దీపం వెలుగుతూ ఉంటే, బుద్ధి కలిగిన కన్యక వలె నీ దీపం వెలుగుతూ ఉంటే, యేసు క్రీస్తు ప్రభుల వారితో పాటు దీపం వెలుగుతున్న వ్యక్తులు పెళ్లి శాలలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ ఓ ప్రియులారా, అందరూ వెళ్ళటానికి వీలు లేదు. ఆ విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యం తెలిసిన ఏ వ్యక్తి కూడా ఈ పార్షియల్ గా, ఈ పక్షపాతముతో ఈ మాటల్ని మాట్లాడలేడు. మనకు నిరీక్షణ ఉండాలి. మనం పరలోకానికి వెళదాం, మనల్ని పరలోకానికి వెళతాం, ప్రభు ఖచ్చితంగా మనల్ని తీసుకువెళతాడు అనేటటువంటి నిరీక్షణ, విశ్వాసాన్ని ప్రజలకు నేర్పించాలి తప్ప మే అని మాట్లాడితే అది సాతాను సంబంధమైనదే. ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు ఎవరు పరలోకానికి వెళతారనే ఆలోచనతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నా. చాలా సంఘాల నుండి మీరు వచ్చి ఉండొచ్చు, చాలా సంఘాల నుండి వచ్చి చాలా రకాలైన బోధలు, సిద్ధాంతాలు, ఆచారాలు, పద్ధతులు మీరు కలిగి ఉండొచ్చు. మీ పద్ధతులు మర్చిపోండి, మీ ఆచారాలు, సాంప్రదాయాలు దయచేసి మరిచి వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట దహన బలి ద్రవ్యము యొక్క విధి. ప్రియులారా గమనించాలి. మొట్టమొదటిదిగా బలిపీఠం అనేది చాలా అవసరం. ఆ బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి దహన బలి ద్రవ్యపు కార్యక్రమాన్ని చేయాలి అంటే, యాజకుడు చేయాలంటే, ప్రియమైన వాళ్ళరా, బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి బలిపీఠము?
అనే ఆలోచన మనకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్షపు గుడారములో ప్రాకారములకి వెళ్ళగానే మనకు కనిపించేది బలిపీఠం. బలిపీఠము 2 ఉపకరణాల చేత చేయబడిన పదార్థం. అది తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకుతో పొదిగించబడి ఉంటాది అని వాక్యం సెలవిస్తారు. ఆ బలిపీఠము దగ్గర ఒక వ్యక్తికి లభ్యమయ్యే కార్యం ఏమిటి అని అడిగితే, బలిపీఠము దగ్గర ఒక వ్యక్తికి పాప క్షమాపణ అనేది లభ్యమైతాది. ప్రియులరా, ఆ దినమున బలిపీఠము, ఈ దినమున ప్రజలకు పాప క్షమాపణ కలిగించేది యేసు క్రీస్తు ప్రభులవారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. లోకంలో ఏ వ్యక్తి ద్వారా, లోకంలో ఏ కార్యము ద్వారా, లోకంలో ఏ స్థలమును బట్టి, లోకంలో ఏ పదార్థమును బట్టి మనుష్యునికి పాప క్షమాపణ దొరకదు. యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనుష్యునికి పాప క్షమాపణ కలుగుతుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవివ్వబడింది. కారణం, అనీతిమంతులైన మన నిమిత్తమై నీతిమంతుడుగా క్రీస్తు ప్రభుల వారు వచ్చి కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన ఆ శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తము ద్వారా ఆయనను సమీపించి, ప్రభా నేను పాపి అని పశ్చాత్తాపపడిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పాప క్షమాపణ ఆయన రక్తము ద్వారా కలుగుతుంది, కలగబోతుంది, కలుగుతుంది, కలగబోతుంది, కలుగుతుంది, కలగబోతుంది. హల్లెలూయా. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఆ రోజున బలిపీఠం దగ్గర, ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర, ఆ రోజున బలిపీఠం 2 పదార్థములతో చేయబడది. ఒకటి తుమ్మకర్ర, రెండవది రాగి రేకును దానికి పొదిగించారు. తుమ్మకర్ర అనేది వాతావరణానికి, నీళ్లకు, అగ్నికి అది పూర్తిగా పాడైపోతాది. అయితే దాన్ని పాడు కాకుండా ఉండటానికి ఇత్తడి రేకుతో దాన్ని పొదిగించారు. ఇత్తడి అనేది నీళ్ల ద్వారా కానీ, మట్టి ద్వారా కానీ, అగ్ని ద్వారా కానీ, మరి ఏ పదార్థము ద్వారా కూడా ఇత్తడి చెడిపోయే అవకాశాలు లేవు. అనగా దానర్థం, తుమ్మకర్ర యేసు క్రీస్తు ప్రభుల వారి మానవత్వానికి, ఇత్తడి యేసు క్రీస్తు ప్రభుల వారి దైవత్వానికి సాదృశ్యమై ఉన్నది. ఆ దినమున బలిపీఠము దగ్గర మనకు దొరికిన పాపక్షమాపణ మనుష్య కుమారుడైన యేసయ్య, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి వద్ద మనకు దొరుకుతూ ఉన్నది. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించాలి. ఆ బలిపీఠము దగ్గరికి దహన బలిని అర్పించే బలి పశువుని తీసుకుని వచ్చి యాజకునికి అప్పగించాలి. బలి అర్పించబడే బలి పశువు ఎలాగుండాలి అని అడిగితే, పరిశుద్ధంగా ఉండాలి. బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చే బలి పశువు అప్పుడు తీసుకుని వచ్చి అప్పుడే దాన్ని బలి ఇవ్వటానికి యాజకుడు ఒప్పుకోడు. బలి అర్పించబడే బలి పశువు దరిదాపు యాజకుడు 14 రోజులు పరీక్ష చేయాలి. ఈ 14 రోజుల పరీక్షలో బలి అర్పించబడే బలి పశువు పరిశుద్ధమైనదిగా కనిపించాలి. అది గుడ్డిదై ఉండకూడదు, కుంటిదై ఉండకూడదు, మూగదై ఉండకూడదు, పొడ కలిగి ఉండకూడదు, మచ్చ కలిగి ఉండకూడదు, దాగు కలిగి ఉండకూడదు. ఏ అవిటితనము లేకుండా బలి అర్పించబడే బలి పశువు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరీక్ష తీసుకొచ్చిన వ్యక్తి కాదు, బలి అర్పించే ప్రధాన యాజకుడే దాని పరీక్షలో 14 రోజులు పెట్టి బాగా పరీక్ష చేసి యాజకుడు ఇది బలికి తగినది అన్న తరువాత దానిని బలిపీఠము దగ్గరికి తీసుకురావాలి. వింటున్న దైవ జనాంగమా, నన్ను బాగా గమనించాలి. ఆ స్థలంలో బలిపీఠము దగ్గరికి పరిశుద్ధమైన బలి పశువుని తీసుకుని వచ్చి బలి అర్పిస్తూ ఉన్నారు. 14 రోజుల పరీక్షలో తరువాత ఈ రోజున యేసు క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చిన నీవు పరిశుద్ధుడవేనా? యేసు క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చిన నీవు పరిశుద్ధురాలివేనా? యేసయ్య నిన్ను పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్షలో నీవు నిజంగా పరిశుద్ధురాలివిగా కనిపిస్తూ ఉన్నావా? నీవు పరిశుద్ధుడిగా కనిపిస్తున్నావా? నన్ను బాగా గమనించాలి. ప్రియులారా, మనం అనుకుంటాం, నేను మారు మనసు పొందా, నేను పాప క్షమాపణ పొందా, నేను బాప్తిసం పొందా, నేను పరిశుద్ధాత్మ పొందా, ఎన్నో మనము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే వ్యక్తిలో ఏమైనా మార్పు ఉందా అంటే వ్యక్తిలో ఏమాత్రం మార్పు లేదు. ఆ ప్రాచీనమైన స్వభావమే, ఆ ప్రాచీనమైన అలవాట్లే, ఆ ప్రాచీనమైన మాటలే ఇవే ఉన్నాయి వ్యక్తిలో. ఆ కోపం అలాగే ఉంది,
ఆ అనుమానం అలాగే ఉంది, ఆ సందేహాలు అలాగే ఉన్నాయి, ప్రతి అబద్ధాలు అలాగే ఉన్నాయి, ప్రతిదీ అలాగే ఉన్నాయి. అయినా నీవు మారు మనసు పొందానని మాట్లాడుతున్నావు, అయినా నేను పరిశుద్ధాత్మ పొందానని మాట్లాడుతున్నావు. ఎలాగ సాధ్యం? ఆత్మ కూడా అబద్ధాలు చెప్తుందా? ఆత్మ కూడా కోపపడుతుందా? ఆత్మ కూడా మోసం చేస్తుందా? ఆత్మ కూడా అనేకమైన అబద్ధాలు మాట్లాడుతూ ఉంటుందా? లేదే. ఆత్మ ఇతరులను ద్వేషిస్తుందా? లేదే. ఆత్మ ఇతరుల పనిని పాడు చేస్తుందా? లేదే. ఆత్మ ఇంకొక సేవకుని యొక్క పరిచర్యను గురించి తప్పులు మాట్లాడుతుందా? లేదే. ప్రియులారా, మరి నీలో ఉన్నదేమిటి? నీలో ఉన్నదేమిటి? యేసు క్రీస్తు ప్రభుల వారి వద్ద నీకింకా సరైన పరీక్ష జరగలేదు. యేసు క్రీస్తు ప్రభుల వారి వద్ద నీ విషయమే ఇంకా సరైన పరీక్ష జరగలేదు. మీరు అడగచ్చు, నేను సినిమాలు వదిలిపెట్టాను, వెరీ గుడ్. మీరు అనొచ్చు, మేము తాగుడు వదిలిపెట్టాము, వెరీ గుడ్. మీరు అనొచ్చు, మేము వ్యభిచారం వదిలిపెట్టాము, వెరీ గుడ్. కొంతమంది అనొచ్చు, మేము సిగరెట్లు మానామని. ఇవన్నీ కూడా అలవాట్లు. ఇవి అలవాట్లు. మీరే కాదు, ముస్లిం సహోదరులు ఎంతో మంది వదిలిపెట్టారు, హిందూ సహోదరులు ఎంతో మంది వదిలిపెట్టారు. వారు మనకంటే నిష్ఠగా ఉన్నారు, వారు మనకంటే పవిత్రంగా ఉన్నారు, వారు ఆరాధించే దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, పరీక్ష బాగా జరగాలి. దావీదు భక్తుడు తన్ను తాను పరీక్ష కొరకు నిలబెట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రభువా, యెహోవా, కపటమైన పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించు ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. నా పెదవులు కపటాన్ని మాట్లాడుతున్నాయి, నా నాలుక మోసాన్ని మాట్లాడుతూ ఉంది, వాటి నుండి నన్ను విడిపించమని. నీ పెదవులు మోసం మాట్లాడలేదా? నీ నాలుక మోసం మాట్లాడలేదా? నీ పెదవులు కపటం మాట్లాడలేదా? దైవ జనాంగమా, నన్ను బాగా గమనించాలి. ఇశ్రాయేలీయులకు ప్రవక్త యెషయా, ఆయన పెద్ద ప్రవక్త. ఆయన దర్శనాన్ని చూశాడు. దర్శనము తరువాత ఏమంటున్నాడు తెలుసా? యెహోవా, నా పెదవులు అపవిత్రమైనవి, నేను అపవిత్రమైన ప్రజల మధ్యన నివాసము చేస్తున్నాను, దానిని బట్టి నా పెదవులు అపవిత్రం అంటున్నాడు. ఓ ప్రవక్త ఆయన, దర్శనాన్ని చూసిన వ్యక్తి ఆయన పెదవులు అపవిత్రం అంటున్నాడు. ఏ రోజైనా నీ పెదవులను గురించి ఆలోచించావా? ఏ రోజైనా నీ నాలుకలో ఉన్న మోసాన్ని గురించి ఆలోచించావా? ఏ రోజైనా నీ పెదవులు మాట్లాడే అబద్ధములను గురించి ఆలోచించావా? దయచేసి నన్ను గమనించాలి. భక్తుడి రీతిగా మాట్లాడుతున్నాడు. వ్యభిచారిని చూసి వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో ప్రియులారా, కళ్ళల్లో ఎంత పాపముందో, కళ్ళల్లో ఎంత మోహముందో, కళ్ళల్లో ఎంత పనికిరానితనముందో నన్ను బాగా గమనించాలి. ఇలాగ నీ కన్ను, ఇలాగ నీ చెవి, ఇలాగ నీ పెదవులు, ఇలాగ నీ నోరు, ఇలాగ నీ హృదయం. భక్తుడు అంటున్నాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు అని ప్రభు వాక్యం సెలవిస్తోంది. దైవ జనాంగమా, శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో కూడా అవిఠితనముందే, శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో కల్మషముందే. నీవు క్రీస్తనే బలిపీఠాన్ని సమీపించి నీవర్పించే అర్పణ, నీవు చేసే ప్రార్థన, నీవు చేసే స్తుతియాగం, నీవు చేసే ఆరాధన, నీవు చేసే విజ్ఞాపన యేసు క్రీస్తు ప్రభుల వారికి ఇంపైనది కానే కాదు. దేవుని వాక్యంలో నా యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళడం కంటే అభ్యంతరపరిచే నీ కన్నును ఊడదీసి ఒక్క కంటితో నీవు పరలోకానికి వెళ్ళమని ప్రభులు వారు చెప్పారు. ఇది నీకు అర్థం కాలేదా? ఇది నీకు తెలియదా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, రెండు చేతులు కలిగి నరకానికి వెళ్ళడం కంటే అభ్యంతరపరిచే చేతిని నరికి నీవు ఒక చేతితో పరలోకానికి వెళ్ళమని ప్రభులు వారు చెప్పారే, ఇది నీకు అర్థం కాలేదా? దైవ జనాంగమా, క్రీస్తనే బలిపీఠము దగ్గరికి యాగ పశువుగా, బలి పశువుగా వచ్చిన నీవు ఆ బలిపీఠం మీద బలి పశువు మాంసం పెట్టాలి. నీవు ఆ స్థలంలో వధించబడాలి. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ ఉపవాసం, నీ స్తుతి, నీ ఆరాధన సర్వశక్తిమంతుడైన దేవునికి అంగీకారం కావాలంటే నీవు పరిశుద్ధపరచబడాలి. ఎవరు నిన్ను పరీక్ష చేయాలో తెలుసా? మీ కాపరి కాదు,
మీ కాపరి చెప్తూ ఉంటాడు, దశంభాగం ఎక్కువ ఇస్తే ఈయన చర్చికి చాలా సపోర్ట్ అండి, మా మినిస్ట్రీకి ఈయన చాలా సపోర్ట్ అండి, ఈ ఫ్యామిలీ చాలా సపోర్ట్ అండి, ఓ నువ్వు డుబుడుబు చెప్తాడు. ఆయన ఇంకా తప్పులు ఎక్కువ చేసి డబ్బులు తీసుకొచ్చి ఇస్తా ఉంటాడు. ఓ చాలా చెడండి. దయచేసి గమనించాల్సింది, క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా యాజకుడా, అతడు పరిశుద్ధుడా కాదా, అతన్ని బాగా పరీక్ష చేయి. అతన్ని క్రీస్తు ప్రభుల వారికి అర్పణగా అర్పించాలి. క్రీస్తు ప్రభుల వారికి బలి అర్పించాలి. అవిటితనముతో, మూగతనముతో ప్రార్థనే ఉండదు. కొంతమందికి వాడు మూగోడు, వాక్యమే చదవడు, వాడు గుడ్డోడు, మోకాళ్ళే ఊనడు, వానికి కాళ్ళు లేవు, దేవుని పరిచర్య చేయడు, వానికి చేతులు లేవు, దేవునికే కానుకేవడు, వానికి చేతులు లేవు. ఇట్లా గుడ్డి, మోగ, చెవిటి మనుషులందరినీ కూడా తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పోగొడుతూ ఉంటారు. దయచేసి గమనించాల్సింది, అలాంటి పని మనం చేయకూడదు. దయచేసి గమనించాలి, అలాంటి పని మనం చేయకూడదు. రాత్రి సమయమందు పరిశుద్ధపరచబడి క్రీస్తు అనే బలిపీఠము దగ్గరికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రావాలి. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నేను పరిశుద్ధుడేనా? నేను పరిశుద్ధురాలనేనా? నిజంగా క్రీస్తు కోరుకోనంత పరిశుద్ధత నాకుందా? పరిశుద్ధత చాలా అవసరం. ఎందుకో తెలుసా? యేసు ప్రభుల వారు అన్నారు, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత అవసరం. దేవుని వాక్యం సెలవిస్తారు, మిమ్మల్ని పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటకు కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి కాదు. దేవుని వాక్యం సెలవిస్తాది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. హల్లెలూయా. చాలా మంది చెప్పలేదు, బహుశా ఈ మాట మీకు నచ్చలేదు. చెప్దాం హల్లెలూయా. ఓ బలవంతంగా చెప్పిస్తే చెప్తారన్నమాట. నాకు తెలియదు భీమవరం గురించి. ఈసారి చెప్పండి, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత చాలా అవసరం. హల్లెలూయా. మనము దేవుడు పరిశుద్ధుడని పాడుకుంటాం. దేవునికి ఉన్న పరిశుద్ధత మనకు కూడా ఉండాలని మర్చిపోతాం. దేవుణ్ణి ఎప్పుడు మనం పొగుడుతాం. పరిశుద్ధ ప్రభువా, వరదూత లైనా నింపగలరా, వరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ ప్రభువా, వరదూత లైనా నింపగలరా. ఆ దేవునికి ఉన్న పరిశుద్ధతని పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా వర్ణించలేరు. అందుకే యెషయా 6వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆయన ఎదుట నిలబడిన కెరాబులు శరాబులు ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేశారు. దాన్ని మినహాయించి ఇంకా ఏ మాట ప్రభుని గురించి మాట్లాడలేదు. అంత పరిశుద్ధుడు ఆయన అంటున్న మాట, నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. మిమ్మల్ని పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటకే కాని అపరిశుద్ధులుగా ఉండటానికి కాదని ప్రభు సెలవిచ్చారు. తల్లి యేసయ్య దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డ పరిశుద్ధతని కోరుకోవాలమ్మా, పరిశుద్ధతని కోరుకోవాలి నా తండ్రి. అప్పుడు మనం దేవుణ్ణి చూస్తాం. పరిశుద్ధత లేకుండా ఏ సంఘంలో ఉన్నా నీవు దేవుణ్ణి చూడలేవు తల్లి, దేవుణ్ణి చూడలేవు నా ప్రియమైన తల్లి. దయచేసి గమనించాలి. అక్కడికి వచ్చిన తరువాత ఆ బలిపశువుని వధించి బలిపశువు యొక్క మాంసాన్ని బలిపీఠం మీద క్రమంగా పేర్చాలి. వింటున్న దైవ జనాంగమా, బలిపీఠం మీద మొట్టమొదట కర్రలు నింపేర్చి
ఆ కర్రల మీద బలిపీఠం యొక్క మాంసాన్ని జాగ్రత్తగా పేర్చాలి. బాగా వినాలి ఈ మాటని. వింటున్న దైవ జనాంగమా, తీసుకొచ్చిన బలి పశువు ఒక విశ్వాసికి సాదృశ్యం. నీవు పరిశుద్ధుడవైతే క్రీస్తు కొరకు సజీవ యాగంగా నిన్ను నీవు సమర్పించుకుంటావు. నీవు పరిశుద్ధుడవైతే, పరిశుద్ధురాలవైతే ఆ రీతిగా వధించబడిన నిన్ను క్రీస్తు అనే బలిపీఠం మీద పెట్టబడతాది. ఆ మాంసము బలిపీఠం మీద పెట్టబడతాది. అనగా క్రీస్తు ప్రభుల వారి కొరకు వధింపబడిన నీవు నేను బలిపీఠం మీద పెట్టబడతాం. దాని అర్థం ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారితో మనం ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తాది, ఇప్పుడు మన సహవాసమైతే తండ్రితోనో ఆయన కుమారునితోనే ఉండాలని. అయితే ఈరోజు మన సహవాసాలు చాలా మందితో ఉన్నాయి, ఎవరెవరితోనో ఉన్నాయి, ఎవరెవరితోనో మన సహవాసాలు. ప్రియ దైవ జనాంగమా, యేసయ్యతో మన సహవాసం పోయాది. ఆయన తండ్రి అయిన యెహోవాతో మన సహవాసాలు పోయాయి. ఆయన పంపిన పరిశుద్ధాత్మతో మన సహవాసాలు లేవు. లోకంలో ఎవరెవరితోనో మనం స్నేహాలు పెట్టుకుని వీళ్ళను మనం చెప్తున్నాం, ఈయన నా దేవుడని, ఆయన నా దేవుడని. ఆ రీతిగా కాదు. వధించబడిన బలిపశు యొక్క మాంసాన్ని ఏ రీతిగా బలిపీఠం మీద యాజకుడు క్రమంగా దాన్ని పేర్చగలడో అదే రీతిగా మనము క్రీస్తు మీద ఉంచబడాలి. ఇప్పుడు వాక్యం సెలవిస్తాది, బలిపీఠం మీద పెట్టబడిన యొక్క మాంసాన్ని యాజకుడు సన్ననార నిలువుటంగిని తన మానము బలిపీఠము దగ్గర కనిపించకుండా సన్ననార లాగును తొడుక్కొని ఆ బలిపీఠాన్ని అగ్నితో ముట్టించి రాత్రంతా కూడా ఆ బలిపీఠం యొక్క మాంసం, బలిపీఠం మీద పెట్టబడిన మాంసం కాల్చుతూనే ఉండాలి. తెల్లవారు వరకు అది కాల్చబడుతూనే ఉండాలి. యాజకుడు దాన్ని కాలుస్తూనే ఉండాలి అని చెప్పాడు. దైవ జనాంగమా, నన్ను బాగా గ్రహించాలి, నన్ను బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాంసం మీద అగ్ని మండుతూ ఉంది. బలిపీఠం మీద పెట్టబడిన మాంసాన్ని అగ్నితో కాలుస్తూ ఉన్నారు, అగ్నితో కాలుస్తూ ఉన్నారు. అది బూడిదే కావాలి. ఆ పచ్చి మాంసం దేవునికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నా యేసయ్య చెప్పిన మరొక మాట, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. ఈ శరీర బలాలు, ఈ శరీర జ్ఞానం, ఈ శరీరంలో ఉన్న తెలివితేటలు, ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నీవు కాల్చబడిపోవాలి. నీలో ఉన్న రక్త మాంసాలు శూన్యమైపోవాలి. అవి బూడిదగా మార్చబడాలి. దాని కారణాన అగ్నితో నీవు కాల్చబడాలి. దైవ జనాంగమా, ఏ అగ్నితో నేను కాల్చబడాలి అనే ఆలోచన మీకు రావచ్చు. ఏ అగ్నితో నేను కాల్చబడాలని? క్రీస్తు అనే బలిపీఠం మీద పెట్టబడిన మాంసం అగ్నితో కాల్చబడిన రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారి మీద ఉన్న నీవు అగ్నితో కాల్చబడాలి. ఏ అగ్నితో కాల్చబడాలి? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం వాక్యాలను చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుని మాట అగ్ని, దేవుని మాట అగ్ని అని చెప్పబడింది. ఈ రాత్రి సమయమందు మీరు వింటున్న వాక్యం అగ్ని తల్లి. ఈ రాత్రి మీరు వింటున్న వాక్యం అగ్ని. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, బాగా గమనించాలి. ప్రవక్త అయిన ఇర్మియా 20వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన మాటను నేను ప్రకటింపను అని అనుకుంటున్నా, ఆయన మాట అగ్నివలే నా ఎముకలలోను నా శరీరంలో ప్రవేశించి అది మండుచున్నది అని మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఈ రాత్రి వింటున్నటువంటి వాక్యం అగ్ని. ప్రవక్త అయిన ఇర్మియా చెప్పినట్లుగా ఈ వాక్యం అనే అగ్ని వ్యక్తి యొక్క ఎముకలలోకి వెళతారు, వ్యక్తి యొక్క శరీరంలోకి వెళతారు, వ్యక్తి యొక్క అంతరింద్రియములలోకి వెళ్ళి ఆ అంతరింద్రియాలన్నింటిని కూడా వాక్యం అనే అగ్ని కాల్చి 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 సర్వోన్నతుడైన దేవుని ఎదుట ఆ వ్యక్తిని నిష్కళంకమైన వ్యక్తిగా, నిర్దోషమైన వ్యక్తిగా, ఏ మచ్చ, ఏ డాగు, ఏ కళంకం లేని వ్యక్తిగా నిలబెట్టగలదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు.
ఓ ఆయన నామమును నేను ప్రకటింపననుకుంటున్నా, ఆయన పేరు నేను ఎత్తననుకుంటున్నా, ఆయన వాక్యము నా శరీరములోను నా ఎముకలలోను ప్రవేశించి అది మండుచున్నది అని వాక్యం సెలవిస్తాది. నిజంగా మండిస్తాదా? అది నిజంగా మన అంతరింద్రియాల్ని మండిస్తాదా? నిజంగానే మండిస్తాది. దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచారు. లేచిన క్రీస్తు ప్రభుల వారు ఎమ్మాయికి 2 వ్యక్తులు వెళుతూ ఉంటే వారితో పాటు నడుస్తూ ఎమ్మాయి పట్టణానికి వెళ్ళారు. ఎమ్మాయి యెరూషలేముకి ఆమడ దూరం ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమడ దూరం యేసు ప్రభుల వారు వారితో నడిచి వారితో మాట్లాడుతూ వెళ్ళారు. ప్రొద్దుగుంకిన కారణాన ఆ 2 వ్యక్తులు తమ నివాసంలోకి వెళ్ళారు. యేసయ్యను కూడా ఆహ్వానించారు. యేసు వారి ఆహ్వానాన్ని అందుకొని వారి దగ్గరికి వెళితే ఆ రాత్రి తినటానికి యేసయ్యకు వారు రొట్టెనిచ్చారు. యేసయ్య రొట్టెను విరిచి స్తుతులు చెల్లించగా వారి కళ్ళు తెరవబడ్డాయని, ఓ ఈయన యేసు అని అనుకున్నారు. వెంటనే క్రీస్తు ప్రభువారు అంతర్ధానమైపోయారు. వెంటనే క్రీస్తు ప్రభువారు కనిపించలేదు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఆయన మార్గంలో మనతో మాట్లాడుతుండగా మన హృదయములు మండలేదా? మన హృదయములు మండలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యానికి ఏ వ్యక్తి చోటిస్తాడో, ఏ వ్యక్తి అవకాశం ఇస్తాడో, ఏ వ్యక్తి తన హృదయంలోనికి వాక్యాన్ని రమ్మని ఆహ్వానిస్తాడో ఆ వ్యక్తి హృదయాన్ని, ఆ వ్యక్తి శరీరాన్ని, ఆ వ్యక్తి ఎముకలలో దేవుని వాక్యం వెళ్ళి అగ్నివలే మండి నీ శరీరంలో ఉన్న పాపపు జలసత్వాలను కాల్చి యేసు క్రీస్తు ప్రభువు ఎదుట నేను పవిత్రునిగా, పవిత్రురాలిగా, నిష్కలంకమైన వ్యక్తిగా, నిర్దోషిగా నిలబెట్టగలదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కాదు ఒక వ్యక్తిని పవిత్రునిగా చేయగలవాడు. నా వెనకలున్న దైవజనులు కాదు ఒక వ్యక్తిని పవిత్రునిగా చేయగలవాడు. దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రక్కకు నెట్టి వాక్యం బోధిస్తున్న దైవ సేవకులు ప్రజలకి దేవుళ్ళైపోయారు. వాక్యాన్ని బోధిస్తున్న సేవకులు ప్రజలకి దేవుళ్ళైపోయారు. లేదు లేదు లేదు, సేవకుడు సేవకుడే, వాక్యం వాక్యమే, మనిషి మనిషే, దేవుడు దేవుడే. ఎవరి దేవుడు? యోహాను అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడైన వాక్యం నీ లోపల ప్రవేశించడానికి, దేవుడైన వాక్యం నీ శరీరంలో ప్రవేశించి నిన్ను కాల్చి 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 రాత్రంతా కాల్చి నిన్ను బూడిదగా చేయటానికి, నిన్ను నిష్కళంకమైన వ్యక్తిగా చేయటానికి వాక్యము రాత్రంతా నీలో పని చేయటానికి సిద్ధంగా ఉంది. తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యములు చెప్పబడిన ఈ మాట నీవే రోజైనా అర్థం చేసుకున్నావా? రాత్రంతా కాల్చబడాలని. నిజంగా రాత్రంతా కాల్చబడాలా? లేదే, రాత్రి పగలు మేము చూస్తూ ఉన్నామే, రాత్రి ఎక్కడుంది అనే ఆలోచన మీకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్పాడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తూ ఉంది. సువార్తలో ఉన్న మహిమ వారి కళ్ళకు కనిపించకుండా, సువార్తలో ఉన్న మహిమ వారి మనోనేత్రములకు కనిపించకుండా ఈ యుగానికి సంబంధించినటువంటి సాతానుడు, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తూ ఉంది. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అని రాయబడింది ఆ స్థలంలో. స్వార్థలో ఉన్న మహిమ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కనిపించకుండా యుగానికి సంబంధించిన దేవత వారికి గుడ్డితనం కలుగజేసిందని. ఈ మాట చాలా మందికి అర్థం కాదు. రాత్రి వివరంగా చెప్తాను, మీరు చీకట్లో ఉన్నవారని స్పష్టంగా మీకు అర్థమైపోతుంది. బాగా గమనించాలి. స్వార్థలో దేవుని మహిమ ఉంది. అది మన మనోనేత్రాలు తెరవబడితేనే సువార్తలో ఉన్న మహిమ మనోనేత్రాలు చూస్తాయి. అయితే అవిశ్వాసులు కొంతమంది ఉన్నారు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి యుగానికి సంబంధించిన దేవత అయిన సాతానుడు గుడ్డితనం కలుగజేశాడు. నన్ను బాగా గమనించాలి. యోసేపు గారు ఏ సంఘమో నాకు తెలియదు, నేను అడగలేదు. ఆయన ఏ పద్ధతిని పాటిస్తున్నాను నేను అడగలేదు. అయితే ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చింది. ఏమిటంటే భీమవరం ఎప్పుడు వెళ్ళాలి అనే ఆలోచన. ఇక్కడికి వచ్చాను.
ఈ స్థలంలో చాలా మంది దైవజనులు ఉన్నారు. దయచేసి నన్ను చెడుగా అనుకోకూడదు, వారు నా తండ్రులు లాంటి వారు. దయచేసి గమనించాల్సింది, ప్రియమైనటువంటి వాళ్ళరా, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకే గుడ్డితనం కలిగజేస్తుంది అది అని వాక్యంలో రాయబడి పౌలు గారు చెప్పారు. ఎవరు అవిశ్వాసి? మనల్ని అడిగితే మనం ఏం చెప్తామో తెలుసా? ఆ రోడ్డు మీద వెళ్ళేవారు అవిశ్వాసులు మనం చెప్పే మాట. లేకపోతే ఆ వ్యభిచారం చేసేవాడు అవిశ్వాసి, లేకపోతే ఆ తాగుబోతోడు అవిశ్వాసి. లేదు, ఆ విధంగా కాదు. కొరింథీ సంఘంలో కొంతమంది అవిశ్వాసులు ఉన్నారు. అందుకు పౌలు వారితో మాట్లాడుతున్నాడు. ఇది సంఘంలో మాట్లాడిన మాట, ఇది సంఘంలో మాట్లాడిన మాట. ప్రియరా, చాలా మంది ఈ రోజున, నన్ను బాగా గమనించాలి, మారు మనసు నమ్మడం లేదు. చాలా మంది ఈ రోజున బాప్తిసాన్ని నమ్మడం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మారు మనసు ఉంది, బాప్తిస్మం ఉంది, పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఫలములు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, భాషల అర్థం ఉంది, స్వస్థత వరం ఉంది. కొంతమంది స్వస్థతలు లేవు అని మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్వస్థతను లేదు అన్నవాడు అవిశ్వాసి. వాని మనోనేత్రానికి సాతానుడు గుడ్డితనం కలుగజేశాడు. వాని మనోనేత్రానికి సాతానుడు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. ఒకడంటున్నాడు దర్శనం ఉంది, అయితే భాషలు లేవు అంటున్నాడు. అదే ఆత్మ ద్వారా దర్శనాలు, అదే ఆత్మ ద్వారా భాషల వరం, అదే ఆత్మ ద్వారా భాషల అర్థము చెప్పేవారమని స్పష్టంగా పౌలు రాస్తే భాషలు లేవు అని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదానిని లేదని మాట్లాడిన వాడే అవిశ్వాసి. వాని మనోనేత్రమునకు సాతానుడు గుడ్డితనం కలుగజేశాడు. ఈ మాటలు అర్థమైన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా మంది బోధకులు గుడ్డి వాళ్ళయ్యా, చాలా మంది బోధకులు గుడ్డి వాళ్ళండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సమాచారాలు లేవని మాట్లాడుతున్నారు. ఆ వాక్యాలను వారు నమ్మడం లేదు, నమ్మడం లేదు, నమ్మడం లేదు, నమ్మడం లేదు. ఆ అవిశ్వాసులను సాతానుడు చూసి సువార్తలో ఉన్న మహిమ వారికి రాకుండా, వారికి మీద ప్రకాశించకుండా వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తాడు. ఒకరోజు యేసయ్య ప్రత్యక్షమైతాడు. ఈ మట్టి మహిమగా మారాలంటే, ఈ మట్టి మహిమగా మారాలంటే ఈ సువార్తలో ప్రతి దానిని నేను నమ్మినప్పుడే నా మనోనేత్రం వెలిగించబడతాది, ఈ మట్టి మహిమగా మార్చబడతాది. మనోనేత్రానికి గుడ్డితనం వస్తే మట్టి మట్టే కానీ మట్టి మహిమ కాదు, కాదు, కాదు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెట్టలేడు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడుదురు. ఈ మాట చదివిన వారు, ఈ మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఉంది అంటే దాన్ని నమ్మండి. పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా లేదు అంటే దాన్ని నమ్మద్దండి, దయచేసి నమ్మద్దండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో లేనిది ఎవడైనా ఉంది అని బోధిస్తే వాన్ని ఎదిరించండి, దయచేసి ఎదిరించండి. మీ పట్టణం పాడు కాకూడదు, మీ సంఘాలు పాడు కాకూడదు, మీ సంఘాలలో గురుగులు విత్తకూడదు, మీ సంఘాలలో గురుగులు పడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో లేనిది ఎవడైనా మీ పట్టణంలో బోధిస్తే దయచేసి ఆ గురుగులు విత్తేవాణ్ణి నిలబెట్టండి, పట్టణంలోకి రానివ్వకండి, దయచేసి రానివ్వకండి. మీరు ప్రభు పక్షంగా పనిచేసే వాళ్ళైతారు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదానిని లేదు అని మాట్లాడితే దయచేసి ఆ గురుగుల్ని విత్తనివ్వకండి, ఆపండి, ఇవన్నీ ఆపేయండి. మీ సంఘాలలో గురుగులు చల్లటానికి వచ్చే దుర్మార్గులు చాలా మంది లోకంలో తయారైపోయారు. వానికి గుడ్డితనం కలిగి అనేకుల్ని గుడ్డివారిని చేస్తూ ఉన్నారు. దైవ జనాంగమా, దయచేసి రాత్రి సమయం అందు గమనించవలసిన విషయం. ఆంధ్రాలో నాకుండే మంచి పేరేమంటే ఈయన పాస్టర్ని తిడతాడని చెప్పే పేరుంది. అది ఇంకా పెద్దదైపోవాలని చెప్తా ఉన్నాను. దయచేసి జ్ఞానం ఉన్నవాడు దీన్ని గ్రహిస్తాడు, అజ్ఞాని దీన్ని గ్రహించలేడు. కన్నులున్నవాడు ఈ నిజాన్ని చూస్తాడు. గుడ్డోడికి ఏం తెలుస్తుంది? గుడ్డోడికి ఏం తెలుస్తుంది? గుడ్డోని తీసుకొచ్చి రే బాబు ఇదేదో చెప్పరా అంటే ఏనుగు తొండలము అంటాడు వాడు. వానికి ఇంక అంతకంటే అర్థం కాదు. ఈ గుడ్డోని చూపెట్టి ఇదేమో చెప్పరా బాబు అంటే వాడంటాడు ఇది రాజసింహాసనం అంటాడు. కాదురా ప్లాస్టిక్ కూర్చుంటే అవునా అంటాడు. వానికి ఏది సరైన అవగాహన లేదు. దైవజనాంగమా, మీ పట్టణ క్షేమాన్ని కోరి నేను చెప్తున్నాను. దీనివల్ల నాకు లాభం ఏమి లేదు. అయితే ఒక్కటి, మిమ్మల్ని అగ్నిలో నుండి తప్పించబడు రీతిగా
తప్పించడానికి విషయాలు ధైర్యంగా మాట్లాడుతున్నా. రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలైన మీరు క్రీస్తు అనే బలిపీఠం మీద పెట్టబడి వాక్యంతో కాల్చబడాలి. వాక్యంతో కాల్చబడాలి. వాక్యాన్ని మీ హృదయంలోకి ఆహ్వానించండి. వాక్యమా నా ఎముకలను కాల్చు, వాక్యమా నా అంతరింద్రియాలను కాల్చు. ప్రవక్త ఇర్మియా చెప్పినట్లుగా అది నా ఎముకలలోను శరీరంలోనికి వెళ్ళి అగ్నివలే మండుచున్నది, అగ్నివలే మండుచున్నది అని. నీలో ఆరని మంట ప్రారంభం కావాలి. దేవుని వాక్యం అనే ఆరని మంట నీలో ప్రారంభం కావాలి. మంటకు వ్యతిరేకమైన ప్రతిదాన్ని కూడా మంట కాల్చి బూడిది చేస్తుంది. దానికి సంబంధించని పదార్థం ఏది దానిలో పడినా ఆ మంటలు కాల్చి దాన్ని బూడిది చేస్తుంది. నీలో వాక్యం అనే మంటలు లేకపోతే ఏవేవో నీలోకి ప్రవేశించి నిన్ను పాడు చేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది. దేవుని వాక్యం మనలో ఉండనివ్వండి. దేవుని వాక్యాన్ని గౌరవించండి. దేవుని వాక్యానికి ఆహ్వానం ఇవ్వండి. నాలో రండి వాక్యమా, నన్ను కాల్చండి వాక్యమా, నన్ను క్రీస్తు ప్రభుల వారి కొన్నంత పరిశుద్ధినిగా చేయి వాక్యమా అని ప్రభుల వారిని అడగండి. రెండవది, ప్రియులారా, ఆ బలిపీఠం మీద పెట్టబడిన బలి పశువు యొక్క మాంసం మీద మండుచున్న మంట ఏది అని అడిగితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 3-4 వచనాల్లో యెరూషలేములో మేడగది మీద వారు ప్రార్థిస్తుండగా వారు చూస్తూ ఉంటే ఒక్కొక్కరి మీద పరిశుద్ధ ఆత్మ అగ్ని నాలుకలుగా వారి మీద దిగెను, వారి మీదికి దిగెనని వాక్యం సెలవిస్తుంది. రెండవ అగ్ని పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. ఒక విశ్వాసి ఎక్కడుండాలంటే క్రీస్తుకి, దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మకి మధ్యలో ఉండాలి. సంఘం మధ్యలో కాదు, సిద్ధాంతాల మధ్యలో కాదు, సాంప్రదాయాల మధ్యలో కాదు, ఆచారాల మధ్యలో కాదు, ఈ పద్ధతి ఆ పద్ధతి అనే మధ్యలో కాదు. ఒక విశ్వాసి యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన రక్తముతో కడగబడిన ఒక విశ్వాసి ఉండవలసిన స్థలమేది, జీవించవలసిన విధానమేమిటి అని అడిగితే క్రీస్తు ప్రభుల వారికి, వాక్యానికి, క్రీస్తు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మకి మధ్యలో మధ్యలో నిత్యము నీవు కాల్చబడుతూ ఉండాలి. ఒక వ్యక్తిని అడిగితే నీవు పరిశుద్ధాత్మ పొందావా అని అడిగితే ఎస్ నేను పొందానండి. ఎప్పుడు? 1969వ సంవత్సరాన పిఎం శామ్యూల్ గారు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పొందాను. ఆ రోజు నుండి ఈయనకు లేనే లేదు. అట్లా కాదు, ఆత్మలో నీవు రోజు మండుతూనే ఉండాలి, రోజు మండుతూనే ఉండాలి. ఆత్మ నిన్ను రోజు కాలుస్తూనే ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత నీవు రోజు మండుతూనే ఉండాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, నేను అసలు విషయం మర్చిపోయాను. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు విశ్వసించని వాడు, ప్రియమైన వాళ్ళరా, గుడ్డివాడు, సాతానుడు గుడ్డితనం కలుగజేస్తాడు. నేను వాక్యంలో ఉన్న విషయాల్ని విశ్వసించలేదు, సాతానుడు నా గుడ్డితనం కలుగజేశాడు. నేను గుడ్డివాడు, మేమందరం గుడ్డివాళ్ళం, మీరందరూ గుడ్డివాళ్ళు, మీరందరూ గుడ్డివాళ్ళు. అప్పుడు మన మీద చీకటి ఉంది, మన మీద చీకటి ఉంది. మనకు వెలుగుకి చీకటికి వ్యత్యాసం తెలియదు. ప్రియులారా, ఇలాంటి చీకటి లోకంలో క్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తి ఈ రీతిగా కాల్చబడుతూ ఉండాలి, రాత్రంతా కాల్చబడాలి. ఈ చీకటి లోకంలోకి వెలుగు ఒక రోజు రాబోతుంది. తెల్లవారు వరకు అది కాల్చబడాలని చెప్పిన మాట ప్రకారంగా మలాకి 4వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభుల వారిని నీతి సూర్యుడు అని చెప్పాడు. యేసయ్య ఒక దినాన ప్రత్యక్షం కానయ్యున్నాడు. ఈ చీకటి లోకంలో అవిశ్వాసుల మనోనేత్రములు గుడ్డివై ఏది సత్యము ఏది అసత్యమని గ్రహించకుండా జీవిస్తున్న ఈ గుడ్డి లోకంలోకి యేసు ఒక్క రోజున ప్రత్యక్షమైతాడు. ఆ దినమున ఎత్తబడేది ఎవరో తెలుసా? ఈ గుడ్డివారు కాదు, బలిపీఠం మీద పెట్టబడి అగ్ని చేత కాల్చబడుతున్నవారు. క్రీస్తు బలిపీఠం మీద పెట్టబడి వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత కాల్చబడుతూ బూడిదగా మార్చబడిన వారు ఎత్తబడతారు. హల్లెలూయా. దేవుని గ్రంథంలో ఉన్న సత్యాలు కాదని, అవునని, ఇది లేదు అది లేదని వీటి విషయమై అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వాటిని నమ్మని వారి మనోనేత్రములకు సాతానుడు గుడ్డితనం కలుగజేసి క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైన దినమున ఆయనను చూడలేక ఎరికోలో గుడ్డివాడులాగా అంగలార్చిన ప్రయోజనం లేకుండా అయిపోతాడు. ప్రయోజనం లేకుండా అయిపోతాడు. దైవ జనాంగమా, నన్ను గమనించాలి.
ఈ రాత్రి సమయమందు ప్రభు మీ పట్ల కనికరాన్ని చూపెట్టి చాలా విషయాలు చెప్పారు. వాక్యముతో కాల్చబడాలి, పరిశుద్ధాత్మ చేత నీవు కాల్చబడాలి. ఆ రీతిగా కాల్చబడి నీవు బూడిదవైపోవాలి. నన్ను బాగా గమనించాలి. యాజకుడు చేసే పని ఏమిటో తెలుసా? బలిపీఠం మీద పెట్టబడిన మాంసం ఏ వైపు కాల్చబడలేదో, ఏ వైపు కాలిందో ఆయన తిప్పుతూ ఉంటాడు. కొంతమంది సగమే కాలి ఉంటారు, కొంతమంది సగం కాలరు. కొంతమంది విశ్వాసులు ఒక పక్కే కాలి ఉంటారు, సగం గాలి ఉంటాడు, సగం కాలి. ఓ సంఘమంతా గజిబిజి, పాస్టర్ గారికి తలకు నొప్పి, పాస్టర్ గారికి నెమ్మదిలే, పాస్టమ్మ గారికి నెమ్మదిలే. ఓ వాడంటాడు, ఈ సంఘం నేను లేకపోతే లేదయ్యా అంటాడు. ఈయన రెండో జీసస్. ఈ సంఘం నేను లేకపోతే లేదయ్యా, మా కుటుంబమే ఈ సంఘాన్ని కట్టిందంటాడు. సంఘం అంటే అర్థం తెలిస్తే ఆయన ఆ మాట మాట్లాడు. ఆయన ఆ మాట మాట్లాడే కారణం ఏమంటే గుడ్డోడు. సంఘం అంటే ఏమో తెలియదు. దయచేసి గమనించాల్సింది, సగం కాలినవాడు, సగం కాలనివాడు. చాలా మంది సహోదరులారా ఎంతో చక్కటి ప్రార్థనలు కొంతమంది చేస్తారు. ప్రార్థన అయిపోతానే వేరే వాళ్ళ సమాచారం అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ సమాచారం. సగం కాలని బావత్తులు వీళ్ళంతాను. సగం కాలని వారు మీ మూలాన దుర్వాసన. దావీదు ఒక మాట అన్నాడు తెలుసా? నేను మరణమై స్మరణకు రాని వాడిని, నేను అనేకులకు మరణపు వాసనగా ఉన్నాను. కుళ్ళిపోయిన మాంసపు ముక్క మరణపు వాసనే. నేను అనేకులకి మరణ వాసనగా ఉన్నాను. ఎందుకు ఆ మాట అన్నావు దావీదు మహారాజా? నేను బత్షెబతో పాపం చేశాను. ఆ తప్పితాన్ని కప్పిపుచ్చుకోవటానికి, ఉరియాని చంపించటానికి ఉత్తరం రాసిచ్చాను. ఆయన మరణం ఆయన చేతిలోనే ఉంది. నేను మరణమైపోయాను. నేను అనేకులకి మరణపు వాసనగా ఉన్నాను. చాలా మంది సంఘాలలో ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు తప్పులు చేసేవారు ఉన్నారు. చాలా మంది సంఘాలలో బిడ్డలు ప్రభువుని నమ్ముకున్నవారు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలు లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు కట్నాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి కట్నాలు తీసుకోవద్దండి. ఒకరోజు కూడా పరలోకంలో మీరు కనిపించరండి. అక్కడికి వెళ్ళి గాబ్రియల్ దూతకు చెప్పి రాజశేఖర్ ఉన్నాడేమో కొంచెం చూడండి అని అడిగితే ఆయన అంటాడు లేడు వాడని. ఏం సార్, ఆయన ఊరూరు తిరిగి ప్రసంగాలు చేసినాడు, ఆయన లేకపోతే ఇంకెవరు పోయేదానికి లేదని. వరా యూస్లెస్ ఫెలో, వాళ్ళ కొడుక్కి వాడు కట్నం తీసుకున్నాడు, అందుకని వానికి ప్రవేశం లేదు అని చెప్పేస్తాడు. ఎవరైనా మీరు కట్నాలు తీసుకోంటే వెంటనే మీ భార్యల చేతికి ఆ డబ్బు ఇచ్చి మీ మామగారికి అత్తగారికి వాపసు పంపించేయండి. నేను నిజం చెప్తాను, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. నిజంగా చాలా సీరియస్ గా చెప్తాను. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఇది జోక్ కాదు. కట్నాలు తీసుకునేవాడు ఒక్కడు పరలోకానికి పోడు. ఇవ్వద్దండి కట్నాలు ఎవరికి ఇవ్వద్దు కట్నాలు. చాలా మంది దైవ సేవకులే కట్నాలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఆ ఎద్దులు బేరాలా, ఇవి దున్నపోతులు బేరాలా? ప్రభు ఇంటిని కడతాడని ఆయన చెప్తే మనము కట్టేదానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి కట్నాలు ఇవ్వద్దండి, కట్నాలు తీసుకోవద్దండి. మీరు నిజంగా ప్రభు బిడ్డలు. మేము కట్నాలు తీసుకోమనే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే మీకు పెళ్లి అయిపోయి ఉంటుంది. అవునా? వెరీ గుడ్. వీళ్ళకి షాక్ లాగా అయిపోయింది. వెరీ గుడ్. మీరు చేతులు ఎత్తిన వాళ్ళందరూ మీ డబ్బులు, కట్నాల డబ్బులు వెంటనే ఇప్పుడు సిస్టర్స్కి ఇచ్చేసి పంపించేసేయండి. అయ్యో అంత డబ్బు మా దగ్గర లేదంటే ఇన్స్టాల్మెంట్ బేసెస్ ఎవ్రీ మంత్ 5,000 ఈజీగా మనం సెటిల్ చేసుకోవచ్చు. మీరు ప్రభు బిడ్డలని రుజువైతుందండి. ఒకవేళ మీరు ఆ పని చేస్తే నేను వచ్చి సార్ ఎవరైనా వచ్చి రాజశేఖర్ ఉన్నాడు ఆ పరలోకంలో అంటే గాబ్రియల్ దూత అంటది, ఓ అతనా తీసుకున్న కట్టం వాపసు ఇచ్చేసిన వ్యక్తి, ఇదిగో ఇక్కడ యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. లేదు మీరు తీసుకున్నారంటే రాజశేఖర్ ఉన్నాడంటే ఉన్నాడు అక్కడ చలిమంట వేసుకుంటా ఉన్నాడు చూడమంటారు. వాళ్ళ నాయన దగ్గర కూర్చొని చలిమంట వేసుకున్నాడు. ఎవడు మా నాయన ఎవరో అక్కడ చెప్తా ఉన్నారు సైతానని. అయ్యో దేవుడా, మా నాయన సైతానా, ఎంత దారుణం. వెరీ గుడ్. దయచేసి లంచాలు తీసుకోవద్దండి, కట్నాలు తీసుకోవద్దండి.
కట్నాలు ఇవ్వద్దండి. ప్రియులారా, దయచేసి గమనించాల్సింది, మీ దేవుడు కనికరం గలవాడు. మీ బిడ్డల విషయం దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 147:13 చదవని కీర్తన. ఆ స్థలంలో రాయబడిన ఒక మంచి మాట, మన దేవుడు నిజంగానే మన గుమ్మపు గడియల్ని బలపరిచేవాడు, మన సరిహద్దులలో సమాధానమును కలుగజేయువాడు, మనల్ని మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు. మీ ఎదుటనే మీ పిల్లలను ఆశీర్వదింతును. మీ ఎదుటనే మీ పిల్లలను ఆశీర్వదింతును. 147:13 వచనం. ఆ మాట ప్రభువుకు చెప్పండి, నాయనా మా ఎదుటే మా పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నారు. మా బిడ్డలను ఆశీర్వదించు, మా బిడ్డలను ఆశీర్వదించు. మా బిడ్డలు జీవితాంతం ఆశీర్వాదంగా ఉండటానికి వారికి ఎవరు నీవు నిర్ణయించావో వాళ్ళని దయచేయి నాయనా. ప్రభువుని అడగండి. మీరెన్నో అడిగి పొందుకున్నారు, ఎన్నో అడిగి మీరు ప్రభు దగ్గర జవాబులు తీసుకున్నారు. ఎన్నో అద్భుతాలు మీ చేతుల్లో జరిగాయి, ఎన్నో మహత్కార్యాలు మీ చేతుల ద్వారా మీరు చేశారు. ఈ కార్యాన్ని ప్రభు మీ ద్వారా చేయలేడా? ఈ చిన్న విషయంలో అవిశ్వాసాన్ని చూపెట్టి మీ బిడ్డల కొరకు అక్రమంగా డబ్బు సంపాదించొద్దండి. మీ బిడ్డల కొరకు అక్రమంగా డబ్బు సంపాదించొద్దండి. తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డ కూడా బలిపీఠమైన క్రీస్తు ప్రభుల వారి మీద ఉండి వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత కాల్చబడి బూడిదగా మార్చబడాలి. బూడిదైన తరువాత యాజకుడు ఉదయాన్నే చేసే పని ఏమిటో తెలుసా? బలిపీఠం మీద ఉన్న బూడిదంతా తీసి బలిపీఠం ప్రక్కన పోసి జల్లెడ తీసుకుని దాన్ని బాగా జల్లిస్తాడు. కాలిన బొగ్గులు, కాలిని మొక్కలు అన్నీ తీసి ప్రక్కన పడవేసి నునుపైనటువంటి ఆ యొక్క బూడిదని తీసి ఒక కొత్త కుండలో వేస్తాడు. క్రొత్త కుండలో వేస్తాడు. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించాలి. రాత్రంతా కాలింది కదా అని ఆ బూడిదని అంతటిని కొత్త కుండలో వేసుకోడు, జల్లిస్తాడు. యేసయ్య దగ్గర జల్లెడ ఉంది, సంఘాన్ని జల్లిస్తాడు. కాల్చబడిన వారిని కూడా జల్లిస్తాడు ఆయన. నీవు కాల్చబడనే లేదు, నీవెలాగ జల్లెళ్ళేకొస్తావు? నీవు వాక్యముతో కాల్చబడనే లేదు, నీవెలాగ జల్లెళ్ళేకొస్తావు? పరిశుద్ధాత్మ అంటేనే నమ్మలేదు నువ్వు ఎలాగ జల్లెళ్ళేకొస్తావు? పరిశుద్ధాత్మ అంటేనే నమ్మలేదు నువ్వెలాగ జల్లెళ్ళేకొస్తావు? రాలేవు. వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత క్రీస్తు ప్రభుల వారి వద్ద ఉండి కాల్చబడినటువంటి వ్యక్తులనే ఆయన బాగా జల్లిస్తున్నారు. దేవుడు జల్లించి కొత్త కుండలో వేసుకుంటాడు. తల్లి, నా ప్రియమైన తల్లి, యేసయ్య దగ్గరే కాదు జల్లెడ, సాతానుడి దగ్గర కూడా జల్లెడు ఉంది. ఈ మాట చెప్తున్నాను, బాగా వినాలి. యేసయ్య పేతురుతో మాట్లాడేటప్పుడు, పేతురు నీవు కేవవి, నీవు బండ, నీవు ధైర్యవంతుడివయ్యా, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుకుంటాను, ఎన్నో విషయాలు చెప్పాడు. ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చేతుల్ని చేతికిస్తున్నాను చెప్పాడు. వీళ్ళ గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి పేతురు. పేతురుతో ఒక రోజు అన్నాడు, పేతురు, సాతానుడు మిమ్మల్ని గోధుమల వలె జల్లించ చూస్తూ ఉన్నాడయ్యా. సాతానుడు మిమ్మల్ని గోధుమల వలె జల్లించ చూస్తూ ఉన్నాడు. నేను మీకు సహాయం చేస్తున్నాను కాబట్టి సరిపోయింది అని ప్రభువు మాట్లాడాడు. సాతాను దగ్గర కూడా జల్లెడ ఉన్నది. సాతానుడి దగ్గర కూడా జల్లెడ ఉన్నది. వాడు ఎవరిని జల్లిస్తున్నాడు తెలుసా? గోధుమలను. చెప్పండి, గోధుమలను. వాడు గురువుల్ని కాదు, గోధుమలని, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని వాడు జల్లిస్తూ ఉన్నాడు. జల్లించేటప్పుడు 3 విషయాలు మీరు బాగా గమనించాలి. జల్లెడలో పదార్థాన్ని వేసి జల్లించేటప్పుడు ముక్కలన్నీ కూడా ఆ జల్లెడ కింద రాలిపోతాయి. చెత్తంతా కూడా జల్లెడ పైన నిలబడతాది. మంచి విత్తనాలన్నీ కూడా మధ్యలో ఉండిపోతాయి. గోధుమలు సంఘానికి సాదృశ్యం. సాతానుడు ఈ రోజున గోధుమల్ని జల్లెల్లో వేసి జల్లిస్తూ ఉన్నాడు. సాతానుడు ఈ రోజున సంఘాల్ని జల్లెల్లో వేసి జల్లిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పైన కనిపించేది ఏమిటంటే జల్లెల్లో చెత్త. ఈ రోజున సంఘంలో పెద్దలు ఎవరంటే పైన కనిపించే వాళ్ళు చెత్త. తాగుబోతోడు సంఘంలో పెద్ద, దేవుని డబ్బు తినేసేవాడు సంఘంలో పెద్ద, దేవుని ఆస్తులు అమ్మేవాడు సంఘంలో పెద్ద, 2 భార్యలు ఉండేవాడు సంఘంలో పెద్ద. చెత్త సంఘము మీద అధికారాన్ని చలాయిస్తూ ఉంది. ఆ రీతిగా ఉండటానికి గల కారణమేమి? ఆ సంఘం సాతానుడి చేతిలో ఉంది.
ఆ సంఘం సాతానుడి చేతిలో వాడు జల్లెల్లో పెట్టి జల్లిస్తూ ఉన్నాడు. మంచి విత్తనాలారా మీరు అడుగునుండండి, చెత్త మీరు రండి పైకి, మీరు పరిపాలించండి సంఘాన్ని, మీరు ఆదేశించండి సంఘాన్ని, మీరు బోధించండి సంఘానికి, మీరు కట్టుదిట్టాలు పెట్టండి సంఘానికి. ఈ రోజున సంఘాలలో చెత్త పరిపాలన చేస్తూ ఉంది. నా మాట నిజమన్న వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఓ భీమవరమా, మీ సంఘాలలో ఉన్న చెత్తను మీరే తీసివేయాలి. మీ సంఘాలలో ఉన్న చెత్తను మీరే తీసివేయాలి. చెత్త మంచి గోధుమలతో కలిసి ఉంటే మంచి విత్తనాలు కుళ్ళిపోతాయి తెలుసా? మంచి విత్తనాలలో పురుగులు పడతాయి తెలుసా? మంచి విత్తనాలు రంధ్రాలు పడతాయి తెలుసా? మంచి విత్తనాలు తిరిగి భూమిలో వేస్తే అవి మొలవవు తెలుసా? చాలా సంఘాలలో మంచి విత్తనాలు మాకెందుకు చెడ్డవారితోనని కూర్చున్న కారణాన మంచి విత్తనాలు కూడా యేసు క్రీస్తు ప్రభువు వారికి ఉపయోగపడడం లేదు. మంచి విత్తనాలు కూడా చెడిపోయినవిగా నిమ్మలమైపోయాయి. మాత్రం ప్రయోజనం లేదు. పాట పాడే కృప ఉన్నవాడు ఉపయోగపడడం లేదు. మంచి సాక్ష్యం ఉన్నవాడు ఉపయోగపడడం లేదు. మంచి తలాంతులు ఉన్నవాడు ఉపయోగపడడం లేదు. మంచి ప్రార్థనాపరుడు ఉపయోగపడడం లేదు. మంచి వరములు ఉన్నవాడు ఉపయోగపడడం లేదు. కారణం దానిపైన చెత్త ఉంది కాబట్టి, దాని మీద చెత్త ఉంది కాబట్టి. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, దయచేసి గమనించాల్సింది, ఏ సంఘంలోనైనా చెత్త ఉంది అని తెలిస్తే దానిని ప్రక్కకు తీసివేయటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. లేని పక్షాన చెత్త విత్తనాలు కలిసి ఉంటే విత్తనాలు చెడిపోతాయి, విత్తనాలు పాడైపోతాయి. అవి భూమిలో పడ్డ ప్రయోజనం లేదు, తినటానికి కూడా ఉపయోగం లేదు. ఈ మాట మీకు అర్థమైతే చాలు. రాత్రి సమయం అందు నేను ముగించబోతున్నా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, జల్లించిన తరువాత ఆ బూడిదనంతా కూడా యాజకుడు తీసుకొని కొత్త కుండలో వేసుకొని పాలెం అవతలున్న పరిశుద్ధ స్థలంలోకి దాన్ని తీసుకువెళ్తాడు. యాజకుడు వేరు వస్త్రాలు ధరించి కుండలో బూడిద వేసుకొని ఆ దండుపాలెన్ని దాడుతూ ఉన్నాడు. దండుపాలెంలో ఇశ్రాయేలుల 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. వారు యాజకుని చూస్తున్నారు, కుండను చూస్తున్నారు. కుండలో ఉన్న బూడిదని వారికి తెలియదు, కుండలో ఉండే బూడిద వారికి తెలియదు. ఒకరోజు రాబోతూ ఉంది, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకరెత్తబడతారు. ప్రక్కనున్న వానికి ప్రక్కవాడు ఏమయ్యాడో తెలియదు. ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటే ఒక్కరెత్తబడతారు. తిరుగులు ఎదురెదురుగా కూర్చొని విసురుతూ ఉంటారు. మరి ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఎత్తబడ్డదో ఎదురుగా కూర్చున్న వ్యక్తికి అర్థం కాదు. ఇద్దరు మిద్దె మీద ఉంటారు, ఒక్కరెత్తబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒక్కరెత్తబడతారు. కుండలో ఉన్న బూడిద ప్రజలకి ఏ రీతిగా కనిపించదో, క్రీస్తు ప్రభుల వారి ఆగమనపు దినమున ఎత్తబడే వారు ఎవరికి కనిపించరు, ఎత్తబడే వారు ఎవరికి కనిపించరు. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, నీవు ఎత్తబడాలంటే బూడిదవి కావాలి. నీవు బూడిదవి కావాలి. యేసయ్య దగ్గరికి రావాలి, వాక్యంతో కాల్చబడాలి, పరిశుద్ధాత్మతో కాల్చబడాలి. రోజు రోజు కాల్చబడాల్సిందే. యేసు అనేటటువంటి నీతి సూర్యుడు ప్రత్యక్షమయ్యేటంత వరకు, ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించేటంత వరకు రోజు రోజు కాల్చబడాల్సిందే, రోజు రోజు కాల్చబడాల్సిందే. నీవు బూడిద కాకుండా యాజకుడు నిన్ను కుండలోకి వేసుకోడు, నిన్ను పాలెమును దాటించి పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్ళలేడు. ఒకవేళ ఈ రాత్రి సమయమందు నేను ఇంకా వాక్యముతో కాల్చబడలేదు, పరిశుద్ధాత్మతో కాల్చబడలేదనే ఆలోచన నీకుంటే దయచేసి పిలువు. వాక్యమా నన్ను కాల్చమని అడుగు, పరిశుద్ధాత్మ నన్ను కాల్చమని అడుగు. రాత్రి సమయమందు ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నిన్ను అభ్యంతరపరిచేటివి ఏవైనా ఉంటే దాన్ని దయచేసి తీసివేయి. నీ 2 కన్నులు కలిగి నరకానికి వెళ్ళడం కంటే అభ్యంతరపరిచే నీ కన్నును తీసివేసి ఒక కన్నుతో నీ పరలోకానికి వెళ్ళడం మంచిది. నిన్ను నీ చేతులు అభ్యంతరపరుస్తూ ఉంటే 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళడం కంటే అభ్యంతరపరిచే చేతిని తీసివేసి ఒక చేతితో పరలోకానికి వెళ్ళడం మంచిది.
అలాగని నరికివేయడం కాదు, ఆ పని చేయకుండా మానుకోమని, ఆ తప్పితం చేయకుండా మానుకోమని. దేవుడు కఠినాత్ముడు కాదు, దేవుడు మనిషి బలిని కోరేవాడు కాదు. ఆయన కనికరం గల దేవుడు. ఈ రాత్రి ఒక మనుషుడు మనుషునితో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడాడు. నిజంగా దేవుడు మన మధ్యలో కార్యం చేయను. అనేక మంది తల్లులను, అనేక మంది తండ్రులను ఈ రాత్రి సమయమందు దేవుని వాక్యం దర్శించబోతుంది. అనేక హృదయాలు ఈ రాత్రి సమయమందు కాల్చబడటానికి అనేక మంది వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత కాల్చబడటానికి ప్రభు ఈ రాత్రి ఆయన పని ప్రారంభించబోతూ ఉన్నాడు. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నాం. ఆశ్చర్యకరమైన దేవుడి రాత్రి సమయమందు మన పట్ల కార్యం జరిగించని నా ప్రత్యేకమైన మనవి తల్లి. మీరెవరు వెళ్ళొద్దండి, కొన్ని నిమిషాలు. నా ప్రేమైన తండ్రి, ఎవరు వెళ్ళొద్దండి. మీరెక్కడున్నారో అక్కడే నెమ్మదిగా లేచి నిలబడదాం. దయచేసి మీరెక్కడున్నారో అక్కడే నెమ్మదిగా లేచి నిలబడదాం. దయచేసి మీరెక్కడున్నారో అక్కడే. ఎంతో కాలం నుండి మీరు ప్రభువుని నమ్ముకున్నారు. నేను అడిగే ప్రశ్న, మీలో పరిశుద్ధత ఉందా? నేను అడిగే ప్రశ్న, పరిశుద్ధత లేకుండా ఎవరు యేసయ్య దగ్గరికి రాలేరని, పరిశుద్ధత లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము సజీవ యాగంగా అర్పించబడలేమని, యేసుక్రీస్తు అనే ఆ బలిపీఠం మీద మనము ఉంచబడటానికి మనలో పరిశుద్ధత అవసరమని. అమ్మా, నా ప్రియమైన తండ్రి, నా ప్రియ తల్లి, నీవు ఫలానా అని నేను వేలెత్తి మిమ్మల్ని చూపెట్టను. మీరేమై ఉన్నారో మీకు బాగా తెలుసు. మీరు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో మీకు బాగా తెలుసు. ఏ పరిస్థితుల్లో మీరున్నారో మీకు బాగా తెలుసు. ఏ వాతావరణంలో మీరు పెరుగుతున్నారో మీకు బాగా తెలుసు. ఏ చెడు కార్యాల మధ్యన మీరు నివాసం చేస్తున్నారో మీకు బాగా తెలుసు. మీకు బాగా తెలుసు. రాత్రి సమయమందు వాటినన్నింటినీ కాల్చి మనల్ని పవిత్రునిగా యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట నిలబెట్టడానికి దేవుని యొక్క వాక్యం మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది తల్లి. దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది. నా ప్రియమైన తండ్రి, యవన బిడ్డ, యవన సోదరి, దయచేసి ఆయన వైపు చేతులు చాపుతూ మొరపెట్టండి. ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును ప్రకటింపనని నేను అనుకుంటున్నా. ఆ వాక్యము నా ఎముకలలోను నా శరీరంలోనూ ప్రవేశించి అగ్నివలే అది మండుతున్నది, అగ్నివలే అది మండుతున్నది, అగ్నివలే అది మండుతున్నది, అగ్నివలే అది మండుతున్నదని అంటున్నాడు. వాక్యము లోపలికి వెళ్లి మనల్ని కాల్చివేస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి కాల్చివేశాది అనగా దాని అర్థం మన పైనున్న శరీరానికి పైనున్న క్రియలను పరిశుద్ధాత్ముడు కాల్చివేస్తే శరీరం లోపలున్న క్రియలను దేవుని యొక్క వాక్యం కాల్చివేస్తాది అనగా దాని అర్థం అంతరింద్రియాలుగాను బయటను 2 వైపులా నీవు కాల్చబడి శుద్ధీకరించబడటానికి ప్రభుల వారు కృప దయచేస్తున్నారు. తల్లి అడుగు, తల్లి అడుగు, నా ప్రియమైన తండ్రి, ఎవరు నిమ్మలంగా ఉండకండి. దయచేసి రాత్రి సమయమందు దేవుడు మీలో కార్యం జరిగించాలి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత కాల్చబడాలి. నోరు విప్పి అడుగుతాలి, ప్రభా నీ వాక్యము చేత నన్ను కాల్చండి. యేసయ్యా, యేసయ్యా, నీ వాక్యము చేత నన్ను కాల్చండి. నీ వాక్యము చేత నా అంతరింద్రియాలను కాల్చండి, నా పెదవులను కాల్చండి, నా నాలుకను కాల్చండి, నా హృదయ తలంపులను కాల్చండి, నా ఆలోచనల్ని కాల్చండి ప్రభువా. అడుగు తల్లి, నోరు విప్పి అడుగు. నా ప్రేమైన తండ్రి, దయచేసి ఎవరు నెమ్మదిగా ఉండకండి, ఎవరు నెమ్మదిగా ఉండకండి, ఎవరు నెమ్మదిగా ఉండకు. నీ నోట నుండి మాట రావాలి, నీ నోట నుండి ప్రభు సన్నిధానంలో మొర రావాలి. ఓ మొర పెట్టాలి, ప్రభువా నా విషయంలో కార్యం చేయితండి. భక్తి జీవితం అనేది ఏదో అనుకున్నాను, కానీ ఈ రాత్రి సమయమందు మీ వాక్యం విన్న తరువాత ప్రభా ఈ విధమైన జీవితం నాకు లేదు యేసయ్యా, ఈ రీతిగా నేను జీవించలేదు యేసయ్యా, ఈ రీతిగా నేను ఎదగలేదు యేసయ్యా, ఈ రీతిగా నేను జీవించలేదు యేసయ్యా. నా మీదికి అగ్ని పంపించు, మీ పరిశుద్ధాత్మ అగ్నిని, నీ వాక్యమనే అగ్ని నా లోపలికి పంపించు.
అడుగుతాలి. దేవుడి రాత్రి సమయం అందు అనేకుల్ని ఆయన దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.